بسم الله الرحمن الرحيم. وبه قال حدثنا زهير بن حرب وبه قال حدثنا إسماعيل بن إبراهيم عن أيوب عن أبي رجاء العتاريدي قال سمعت ابن عباس رضي الله تعالى عنهما يقول قال محمد صلى الله عليه وسلم: اطلعت في الجنة فرأيت أكثر أهلها الفقراء واطلعت في النار فرأيت أكثر أهلها النساء. हज़रत इब्न अब्बास रज़ी अल्लाह ताला से रिवायत है कि मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम ने इरशाद फरमाया, मैं जन्नत पर मुत्तले हुआ तो मैंने वहाँ अक्सरियत फ़कीर लोगों की देखी, और जब जहन्नम पर मुत्तले हुआ तो वहाँ अक्सरियत मैंने औरतों की देखी. హజరత్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు తాలా అన్హు గారు చెప్తున్నారు, ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు ఏమని, నేను స్వర్గంలో ఎక్కువ శాతం ఎవరిని చూశానంటే పేదవాళ్ళని చూశాను. స్వర్గంలో ఉండే వాళ్ళు ఎక్కువ శాతం ఎవరు? పేదవాళ్ళని ఉండే వాళ్ళని చూశాను. ఎందుకంటే ఒక డబ్బున్న ముస్లిం, ఒక డబ్బు లేని పేదవాళ్ళు ముస్లిం ఇద్దరు మసీద్కి వస్తున్నారు, ఇద్దరు నమాజ్ చదువుతున్నారు, ఇద్దరు నేక్ పనులు చేస్తున్నారు. కానీ రేపు చనిపోయిన తర్వాత అల్లాహ్ తాలా వెళ్ళిన తర్వాత పేద ముస్లిం ఎవరైతే ఉన్నారో అతను డబ్బున్న ముస్లిం కంటే 500 సంవత్సరాలు దగ్గరగా కరెక్ట్గా గుర్తులేదు నాకు, 500 సంవత్సరాలు అనుకుంటా, 500 సంవత్సరాలు డబ్బున్న ముస్లిం కంటే ఫస్ట్ స్వర్గానికి వెళ్ళిపోతాడు పేదవాడు ముస్లిం. ఎక్కువ శాతం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, నేను స్వర్గంలో ఎక్కువ శాతం పేదవాళ్ళని నేను చూశాను అని చెప్పి. తర్వాత నేను నరకంలో ఎక్కువ శాతం ఎవరిని చూశారంటే లేడీస్ని చూశాను. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, స్వర్గంలో అయితే నేను పేదవాళ్ళని చూశాను, నరకంలో అయితే ఎక్కువ శాతం ఎవరిని చూశాను? నేను లేడీస్ని చూశాను. అది ఎందుకంటే ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సహాబాలు ఎవరైతే మగవాళ్ళకి సహాబాలు అంటారు, లేడీస్ని సహాబియా అంటారు, వాళ్ళ దగ్గర వెళ్ళి అప్పుడు చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మీరు సదకాలు ఎక్కువగా చేయండి, ఎందుకంటే నేను నరకంలో ఎక్కువ శాతం ఎవరిని చూశానంటే లేడీస్ని చూశాను. ఎందుకంటే లేడీసు అందరికంటే ఎక్కువగా బాధ కలిగించేది ఎవరినంటే తన భర్తని. ఎందుకంటే తను 50 సంవత్సరాలు కూడా కష్టపడి తనకి ఏం బాధ రాకుండా కష్టపడి చూసినా కానీ 51వ సంవత్సరం కొద్దిగా ఏం బాగలేకుండా కొద్ది ఇబ్బందులు వచ్చి సరిగ్గా తిండి పెట్టలేక సరిగ్గా ఏదైనా చూడకపోతే, నేను పెళ్ళైన కాడి నుంచి ఇప్పటిదాకా వచ్చిన కాడి నుంచి మీ దగ్గర సుఖం అనేది నేను చూడలేదు, నా ఇంట్లో నాకు పరిస్థితే బాగలేదు అని చెప్పి ఆ విధంగా చెప్తారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ మిసాల్ చెప్పారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర ఒకసారి సహాబాలు వచ్చి ఏం చెప్పారు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నేను పక్క దేశాల్లోకి వెళ్ళి వచ్చాం, అక్కడ జనాలు ఏంటంటే తన రాజుకి ఏం చేస్తున్నారంటే సజ్దా చేస్తున్నారు. గౌరవంలో మనం సలాం చేస్తారు కదా, వంగుతారు కదా, ఆ విధంగా అక్కడ ఏం చేస్తారంటే సజ్దా చేస్తున్నారు. రాజు సభలో వెళ్ళే ముందు సజ్దా చేస్తున్నారు. అందరికంటే అసలు పెద్ద రాజు మీరు, అల్లాహ్ తర్వాత సజ్దా చేసే హక్కు ఎవరికైనా ఉందంటే అది మీకుంది, మాకు పర్మిషన్ ఇవ్వండి, మేము మీకు సజ్దా చేస్తామని చెప్పి సహాబాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడిగారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారంటే సజ్దా కేవలం ఒకే ఒక అల్లాహ్కు తప్ప ఇంక ఎవ్వరికి చేయకూడదు. ఒకవేళ చేసే ఛాన్స్ ఉండే పని అయితే నేను ఎవరికి ఇస్తానంటే భార్యకి ఇస్తాను, తన భర్తకి సజ్దా చేయమని చెప్పి. ఎందుకంటే ఏ విధంగా అయితే అల్లాహ్ తాలా జనాలకు ప్రతి ఒక్కటి అవసరం ఉండే తిండి, ఉండడానికి ఇల్లు ప్రతి ఒక్కటి ఇస్తున్నాడో, భూలోకంలో మనం చూడడానికి భర్త ఏంటంటే భార్యకు ప్రతి ఒక్కటి కష్టపడి సంపాదించి తెచ్చిస్తున్నాడు. కానీ భార్య ఏం చేస్తుందంటే నోటికి వచ్చినట్టు ఏ విధంగా అయితే మాట్లాడుతుందో, మొత్తం కష్టం మొత్తం ఒక్క నిమిషాలు ఏంటంటే మట్టి కొట్టుకునే చేసేలాగా చేసేస్తుంది. అందుకని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్తారంటే, నేను నరకంలో ఎక్కువ శాతం లేడీస్ని చూశారు, మీరు సదకా ఎక్కువ చేయండి. సదకా ఏంటంటే ఇది నీళ్ళు లాంటిది, ఇది నిప్పునే ఆర్పేస్తుంది.
ఇది ఏం చేస్తుంది, మిమ్మల్ని మీరు నరకానికి పోయే పని అయితే దాన్ని ఏం చేస్తుంది అంటే ఇది నీ సదుగా ఏంటంటే నిప్పుని ఆర్పేసి మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్తుంది అని చెప్పి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. అల్లాహ్ తఆలా మన అందరినీ చెప్పే కంటే వినే కంటే అమలు చేసే తౌఫీక్ ఇవ్వాలి. ఆమీన్. సుబ్హాన రబ్బి